హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగినర్స్ ఈజీ మెథడ్లో వాళ్ళ బ్లౌజ్ని వాళ్ళు ఎలా సింపుల్ డిజైన్తో ఈజీ మెథడ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను చూడండి. ఇక్కడ ఒక డబ్బా షేప్లో అంటే 7 ఇంచెస్ మొత్తం ఎటువైపు చూసినా 7 ఇంచెస్ అంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం జాకెట్ మీద పెట్టి కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసుకోవచ్చు. అందుకు 7 ఇంచెస్ అని చెప్పాను మీకు. నేనైతే అందాజుగానే కట్ చేసుకున్నాను. ఇది బిగినర్స్ కోసం. ఇది బ్లౌజ్కి చివర్లో మనం హ్యాండ్కి కుచ్చులు పెడతాం కదా, అక్కడ కుచ్చులు పెట్టినప్పుడు ఈ కుచ్చులు ఖర్చు కనిపించకుండా ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపించాను. ఇప్పుడు మెయిన్ పీస్ ఉంది కదా, మెయిన్ పీస్ మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కుచ్చుల్ని పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్, ఇక్కడ మనం లోతు కట్ చేసుకుంటాం కదా, అది చూసి పెట్టుకోండి కరెక్ట్గా, లేకపోతే రివర్స్ అటు ఇటు అయిపోతుంది. దాని మీద లైనింగ్ వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కట్ చేసుకొని పైన ఇంకో స్టిచ్ వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా లేస్ అయినా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నీట్గా ఉంది కదా, ఖర్చు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయింది అండ్ పీసులు కూడా బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు అది కదలకుండా ఉండటానికి దానిపైన ఇప్పుడు లైనింగ్ మీద మెయిన్ పీస్ మీద ఒక స్టిచ్ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు అది చూపిస్తున్నాను వీడియోలో చూడండి. అంతా చెప్పాలనేసరికి కొంచెం లేట్ అవుతుంది, బట్ చెప్తాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదా, మెయిన్ పీస్ మీద లైనింగ్ పైన వేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకొని అక్కడక్కడ చిన్న కట్స్ ఇచ్చుకోండి. మూలలో కొంచెం ఇయ్యండి బాగా, అప్పుడు పలక బాగా తిరిగిద్ది అనమాట, పలక మేడ. ఇప్పుడు రివర్స్ చేశాను చూడండి. రివర్స్ చేసిన తర్వాత దాని మీద కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్లౌజు చుట్టుపక్కల మొత్తం వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం దానిపైన డిజైన్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మడతలు కానీ అట్లా రాకుండా ఉండటానికి మొత్తం నేనైతే చుట్టుపక్కల వేసేసాను. అలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ శారీ పీస్ని 2 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని 2 ఇంచెస్కి ఒకటి అన్నీ ఆ విధంగా కట్ చేసుకోండి. అదిగో వీడియోలో చూపించినట్టుగా మొత్తం అలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సెంటర్ పాయింట్లో వేసాను కదా నేను కుచ్చులు పెట్టుకున్నట్టుగా, అలా ఇప్పుడు అక్కడ మనం ఎలా దీన్ని మడిచేది, నేను క్లిప్ మిస్ అయిపోయింది. ఇది చేతితోటే మడిచేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీ. ఇదేం కాదు. చేతితోటే దగ్గరగా చిన్న కుచ్చులు వచ్చేలాగా మడిచేసుకొని అది కదలకుండా ఉండటానికి ఆడ సూత్తో కుడుతున్నా. అలా కుట్టుకున్న తర్వాత సైడ్ చిన్న కుచ్చుళ్ళు అనమాట, చాలా చిన్నగా కరెక్ట్గా పెట్టుకొని ఐరన్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే ఐరన్ చేయలేదు, నార్మల్గా చిన్న కుచ్చుళ్ళు పెట్టుకొని మిషన్ మీద స్టిచ్ వేసేసుకున్నా. ఇప్పుడు చిన్న కుచ్చుళ్ళు వేసుకొని ఒక చిన్న స్టిచ్ వేసుకోండి, కదలకుండా ఉంటుంది. శారీ కాదు, బ్లౌజ్ మీద పెట్టి మనం స్టిచ్ చేసుకోవటానికి అనమాట, కదలకుండా ఉండటానికి. వీడియోలో చూపిస్తున్నట్టు అటు సైడ్ వేశారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేయండి. ఎక్స్ట్రా ఉన్నది మనం అక్కడ పలక మేడ మీద పెడతాం కదా, పెట్టినప్పుడు ఎంత ఎడ్జ్ వరకు మనకు కావాలి అనుకుంటున్నామో చూసుకొని ఆ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నీట్గానే వచ్చింది. ఇక్కడ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ మీద దాన్ని పెట్టి చూస్తున్నా ఎంతవరకు ఎలా సెట్ చేసుకోవాలి. అలాంటి కదలకుండా ఉండటానికి పిన్నీస్ ఏదైనా పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గానే కుట్టచ్చు. అంటే బిగినర్స్కి ఏంటంటే కదులుతున్నట్టు అనిపిస్తుంది, సో అందుకని పిన్నీస్ పెట్టుకోమని చెప్పాను. నేనైతే ఇక్కడ రౌండ్గా కుడదామా లేకుంటే స్ట్రైట్గా కుట్టాలా అని ఆలోచిస్తున్నా. రౌండ్గా కుడితే ఎలా ఉంటుంది అనేది, కానీ రౌండ్గా కుడితే అంతగా బాగలేదా అనిపించింది. సో అందుకని నేను ఏం చేశానంటే స్ట్రైట్గానే వేసేద్దాం లేసు, అప్పుడే నీట్గా కనిపిస్తుంది అని చెప్పి స్ట్రైట్గా వేయటానికి చూసా.
ఇప్పుడు కుచ్చులు పెట్టిన మిడిల్లో మనం ఒక పింక్ కలర్ని రౌండ్ చేసేసి స్టిచ్ వేసుకోవటానికి ఒక 2 ఇంచెస్ని కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసేసి ఆ కుచ్చులు పెట్టుకుంటున్నాం కదా మనం సెంటర్ పాయింట్లో, దానికి రౌండ్గా పెట్టి సూత్తో మామూలుగా స్టిచ్ వేసేసుకుంటే, లేకుంటే మిషన్తో అయినా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద పెట్టి స్ట్రైట్గా వేసుకుంటే బాగుంటుందని అనిపించింది, సో అందుకని స్ట్రైట్గా వేసేస్తున్నా. కుచ్చులు కూడా నీట్గా సర్దుకోండి, ఎక్కడికి ఎలా వేస్తే బాగుంటుంది అనేది. అటు సైడ్ అయితే వేసేసా, ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వేసాను. సో నేను అనుకున్న డిజైన్ కాకుండా వేరే, అంటే స్ట్రైట్గా వేస్తేనే బాగుంటుందని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అందుకే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్ అని చెప్తున్నా. నీట్గా ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకున్న తర్వాత, ఇందాక మనం 2 ఇంచెస్కి మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని బ్లౌజ్ మీద ఒక మార్కర్ తోటి మార్క్ ఇచ్చుకొని అటు సైడు ఇటు సైడు 2 ఇంచెస్ గ్యాప్లో వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను చూస్తున్నా అలా వేస్తే బాగుంటుందా లేకపోతే నార్మల్గా వేస్తే బాగుంటుందా అని చెప్పి. 1 సైడు స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత సెకండ్ సైడ్ వేసేటప్పుడు కొంచెం ఆ క్లాత్ని కొంచెం లూజుగా, ఇప్పుడు నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జరిపి స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం పూస కుట్టేటప్పుడు కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనమాట. టైట్గా ఉందనుకో పూస కుట్టడానికి రాదు. ఇంకా ఎక్స్ట్రా కట్ చేయమని ఉంటే నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇటు సైడ్ అయితే ఎలా వేసామో సేమ్ అటే లైన్లో స్ట్రైట్గా వచ్చేటట్టుగా మార్కర్తో అక్కడక్కడ మార్క్ ఇచ్చుకొని ఇటు సైడ్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే పాయింట్లో వచ్చేటట్టుగా అటు సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను బ్లౌజ్ అలాగా స్ట్రైట్గా పెట్టుకొని వేసేస్తున్నా. మీరేం చేస్తారంటే మార్కర్ తోటి మార్క్ ఇచ్చుకొని ఎక్కడికైతే ఇటు సైడ్ ఎట్లున్నాయో సేమ్ అదే ఎడ్జ్లో ఉండేటట్టుగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇది కూడా అంతే. సెకండ్ సైడ్ వేసేటప్పుడు కొంచెం లోపలికి లాగి కొంచెం లోపలికి లాగి స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, వాటిని నీట్గా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసారు కదా బ్లౌజు. ఇప్పుడు లేస్ ఉంది కదా, ఫస్ట్ లేస్ని మిడిల్లో వేసుకుంటే తర్వాత అటు ఇటు కవర్ అయిపోతుంది, అటు సైడు ఇటు సైడు లేస్ వేసినప్పుడు. అందుకే నేను మిడిల్లో వేసా ఫస్ట్. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. లాంగ్ ప్రాసెస్లో చెప్పాలంటే అక్కడక్కడ మిస్ అవుతుందని చెప్పి నేను వీడియోలో చూడండి అని ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. అలా నీట్గా అటు సైడు ఇటు సైడు లేసు డబల్ స్టిచ్ వేసుకోండి. అంటే అటు ఇటు 1 సైడ్గానే వేసుకొని పోతే మళ్ళీ లేస్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అటు ఇటు వేసేయండి. ఇంకా సేమ్ అంతే, ఇటు సైడ్ కూడా లేసు కొలుచుకోండి. ఎక్స్ట్రా అంటే లేస్ వేస్ట్గా పోకుండా ఉండాలంటే ఎంత ఉందనేది కొలుచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం వేసేసాను లేసు. సో ఇది కంప్లీట్ అయిపోయింది లేస్ వేయటం. మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నా ఊడిపోకుండా ఉండటానికి. ఇప్పుడు బ్లౌజు రెడీ అయిపోయింది. ఎక్కడైనా దారాలన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాటిని అలా మడిచి పూసలు కుట్టడమే. అది ఎలా కుట్టాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. మనం ఉక్సులకి కానీ కాజాలకి కానీ వేసుకుంటాం కదా దారం, అలా వేసుకోండి సూదికి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సింగిల్గా అట్లా వేసుకోకండి, తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెద్ద పూస వేసాను, అది అంతగా బాగా అనిపించట్లేదు, వేరేలాగా ఉంది. అందుకని పెద్ద పూస తీసేసి మళ్ళీ చిన్న పూసలు ఉన్నాయి అవి కుట్టేశాను అనమాట. అంటే ఇక్కడ పూస ఎలా కుట్టాలని చూపిస్తున్నా.
ఇంకా సేమ్ అంతే వాటికి కూడా పూసలు అలాగే కుట్టుకొని ఒక నాట్ వేసేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఊడిపోకుండా. అట్లా మొత్తం అన్నిటికీ సేమ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటికీ పూసలు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ పింక్ మీద గ్రీన్ కలరు సూపర్గా కనిపిస్తుంది అసలు డిజైన్. అయినా వాళ్ళు సింపుల్గానే వేయమన్నారు, అందుకే చాలా సింపుల్గా వేసాను. ఇది బిగినర్స్కి సింపుల్గా కుట్టుకోవటానికి బాగుంటుంది. వాళ్ళే ఈజీగా ఈ వీడియోని చూసి, ఒకవేళ నా మాట అర్థం కాకపోయినా కనీసం వీడియో చూసి అయినా వాళ్ళకి వాళ్ళే స్టిచ్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా. పూసలన్నీ నీట్గా కుట్టేసుకున్నాం కదా, చూడటానికి దాని లుక్కే మారిపోతుంది. పింక్ బ్లౌజ్ ఏమో పింక్ వచ్చింది, శారీ ఏమో గ్రీన్ కలర్ వచ్చేసింది. ఆ పింక్ గ్రీన్ కాంబినేషన్ సింపుల్ డిజైన్ సూపర్గా కనిపిస్తుంది, అసలు చూడటానికి బాగుంది. ఈ బ్లౌజ్తో పాటు ఇంకోటి బ్లూ కలర్ బ్లౌజ్ కూడా చూపించాను కదా, అది స్టిచ్చింగ్ వీడియో తీయలేదు, ఇది ఒకటే తీసాను, అందుకని దీన్ని అప్లోడ్ చేసా. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిపోయింది, చూడటానికి చాలా బాగుంది కదా.